టెక్నికల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ ఫ్యాబులస్. సో ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. మంచి ఫ్యామిలీ పిక్చర్. బాగుందండి. సంక్రాంతి ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్ చాలా బాగుంది. చాలా బాగుంది. టైటిల్ జస్టిఫైడ్ అండి. గుడ్ వెరీ గుడ్ మూవీ. గుడ్. పండక్కి ఇలాంటి సినిమా రావాలి. వెరీ నైస్. సూపర్. నైస్ బాగుంది. సతీష్ గారు బాగా డైరెక్ట్ చేస్తారు. డైరెక్టర్ సతీష్ గారు. గుడ్ మూవీ. శర్వానంద్ గారు బాగా తీశారు. ఇప్పుడు బంధుత్వం కావాలనుకుంటే బంధం బట్టి పిలవాలి. సినిమా చాలా బాగుంది. కుటుంబ సమేతంగా తప్పనిసరిగా చూడండి. ఈ చిత్రం 100 years గ్యారంటీ. బాగుందండి ఈ సినిమా, చాలా చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇట్స్ ఎ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. బాగుంది, చాలా బాగుంది. శరవణంద్ యాక్టింగ్ సూపర్ గా ఉంది. బాగుంది సార్, సూపర్ సార్, చాలా బాగుంది సార్. సినిమా చాలా బాగుందండి. ఇట్స్ ఎ గుడ్ ఫీల్ గుడ్ మూవీ. ఎక్సలెంట్ ఉంది, చాలా బాగా చేశారు. లైక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, సో బాగా తీశారు. చాలా బాగుంది. పర్లేదు, యావరేజ్గా. చాలా బాగుందండి. మా ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నాం. ఊరికి వెళ్ళలేదు, విలేజ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది చాలా బాగుంది. చాలా బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. నైస్ బాగుంది. సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. బాగుందండి. సూపర్. సంక్రాంతి ఎంటర్టైనర్, పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్. వెరీ క్లీన్ మూవీ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఫ్యామిలీ మూవీ. బాగుంది సినిమా, చాలా బాగుంది. సూపర్. ఈ ఫెస్టివల్ తగిన మూవీ అనేది సూపర్ బాగుంది. చాలా బాగా తీశారు. దిల్ రాజు గారి స్టోరీ సెలక్షన్ లో మళ్ళీ నెంబర్ 1. సంక్రాంతిలో ఇంకో విజయం. నైస్, వెరీ నైస్. బాగుంది. చాలా బాగుంది. టేకింగ్ కూడా చాలా బాగుంది. యావరేజ్ గా. గుడ్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చాలా బాగుందండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫైన్ నైస్, చాలా బాగుంది. బాగుంది. గుడ్ మూవీ. సంక్రాంతి స్పెషల్ సంక్రాంతి లాగే ఉంది. సంక్రాంతి పండగకి అందరు సంసారం అంటే ఏంది, పిల్లలు తల్లిదండ్రులు అఫెక్షన్స్ చాలా బాగా చూపించాడు. బాగుందండి పిక్చర్, చాలా బాగుంది. ఇట్ వాస్ గుడ్. సంక్రాంతికి మరో 8. చాలా బాగుంది భయ్యా. చాలా బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, పేరెంట్స్ వాల్యూ తెలియజేస్తుంది, హస్బెండ్ అండ్ వైఫ్ యొక్క రిలేషన్ ఏంటనేది తెలియజేస్తుంది. క్యారెక్టర్ కానీ వే ఆఫ్ టాకింగ్ మొత్తం సూపర్. ఆయనలాగే ఉండాలి అందరు. హార్ట్ టచింగ్ ఫిల్మ్ ఇది. దాన్ని తీయడం బాగా తీశారు. ప్రతి ఇంట్లోనూ ఇది ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కరెక్ట్గా డైరెక్టర్ తీశారు. అది క్యాచ్ చేయగలిగారు డైరెక్టర్. నాకు అనిపించింది ఇది ఓన్ బ్రదర్ ఓన్ సిస్టర్ మాట్లాడుకోకుండా వేరు కంట్రీస్లో ఉండి నా మదర్ బాధపడి ఆవిడ చనిపోవడం, ఇదంతా నా ఫ్యామిలీలోనే డైరెక్టర్ నా కోసం తీసినట్టు అనిపించింది. డైరెక్టర్ నా బ్రదర్ కోసం ఆస్ట్రేలియాలో నా బ్రదర్ కోసం రాలేదు, ఆవిడ బెంగ పెట్టుకుని ఆవిడ చనిపోయారు. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ సతీష్.